నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో దారుణం. వినాయకుని విగ్రహాన్ని కాలితో తన్నిన యువకుడు. బంగారుపాలెం మండలం కోలవారి ఇండ్ల గ్రామంలో ఘటన. వినాయకుడి విగ్రహాన్ని కాలితో తన్ని కింద పడేసిన యువకుడు. అడ్డుకున్న ఆలయ పూజారి చేతిని కొరికి పరారైన యువకుడు. ఆలయం వద్ద విగ్రహాన్ని పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆలయ ధర్మకర్త నాగరాజు. యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ ధర్మకర్త నాగరాజు గ్రామస్తుల డిమాండ్. అతను విగ్రహాన్ని కాళ్ళ తవ్వినప్పుడు అడ్డం పోయిన దానికి ఈ ఒక చేయంతా చూడండి, ఇదంతా కొరికి చెవులు ఒళ్ళు పైన అంతా చాలా గాయాలైంది. అది నిన్న కొద్దిగా ఎవరైనా ఇక్కడ సపోర్ట్ లేకపోతే అతను చంపడానికి కూడా ట్రై చేసి ఉండారు. అంత పెద్ద ఒక విషయం జరిగి ఉండదు. ఇక్కడ చెప్పు, నీకేం జరిగింది చెప్పు. నేనేమేమి పెట్టాను అది నాకు తెలుసు. అప్పట్లోనే నేను హెచ్చు తక్కువ 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కింద పెట్టున్నాను. అది లేదు అక్కడ. నా పేరు నాగరాజ. ఈ ఊర్లో పుట్టిపోయారు. నమస్తే. కొంచెం దేవస్థానం లేదనేసి పుట్టినూరులో ఒక గుడి కట్టాలనేసి మా నాన్న చెప్తే ఈ గుడి కట్టినాము. 2012లో స్థాపన చేసింది. చాలా అద్భుతంగా చాలా వేలాది మంది వచ్చి ఇక్కడ శాశ్వతంగా పూజ చేసి స్థాపన చేసి ఉండేది. ఈ ఒక పవిత్రమైన స్థలంలో ఈ ఒక దేవస్థానం నిర్మించేటప్పుడు ఈ ఊర్లో చిన్న చిన్న గుడిసెలు ఉండింది. ఈరోజు ఆ ఒక స్వామిని వినాయకుని కూర్చొని పెట్టి ప్రార్థన చేసుకున్నాక ఈరోజు ఊరు చాలా బాగుంది. నేను ఆ రోజుల్లో చాలా కష్టాల్లో ఉన్నా. ఈ ఒక దేవస్థానం కట్టిన తర్వాత నాకు అంత మంచిదైంది. ఈరోజు ఈ ఒక దేవస్థానం కట్టిన తర్వాత బెంగళూరులో ఒక సాయిబాబా దేవస్థానం కట్టుండాను. ఒక్క రోజుకి తక్కువ అంటేనో 10 ఇంకా 12,000 జనం గురువారం ఆదివారం అన్నదానాలు నడుస్తుంది. చాలా బాగా నడుస్తూ ఉంది. వేలాది మంది వస్తారు. అంత ఒక అనుగ్రహం ఇచ్చిన ఒక స్వామిని నిన్న ఎవరో ఈ ఊర్లో ఒక పిల్లోడో వాడు ఎవడని తెలియదు చొప్పు కాల్లో దేవుణ్ణి 4 తన్నులు తన్ని ఆ దేవుణ్ణి కింద పడేస్తున్నాడు. ఇలాంటి ఒక చరిత్ర ఎక్కడ ఎప్పుడు చూడలేదు, వినలేదు. నేను బెంగళూరులో ఉన్నాను. ఊరిని ఇంకా ఫోన్ చేసినారు, ఇట్లా మరిత అయిపోయిందని. పోయింది, కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. పాపం ఇక్కడ ఏం చేయాలో తెలియకుండా వీళ్ళంతా ఏడ్చుకొని నైట్ 9:30కేమో పోయి కంప్లైంట్ ఈయన పోయిండారు. నేను బెంగళూరు ఇంకా సిఐ గారికి ఫోన్ చేసి ఇట్లా మా ఊర్లో పరిస్థితి ఇట్లా అయిందంటే
నేను పంపిస్తాను సార్, ఏదో ఒక కేసు విషయంలో ఉన్నాను, ఒక 1/2 అవర్లో పంపిస్తాను, తొడుకొస్తాను అనేది చెప్పినారు. నిన్న ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో స్టేషన్లో పెట్టుకొని అతను మళ్ళీ రిటర్న్ పంపించేసి ఉండారంట. నాకు తెలియదు, ఇప్పుడుదా నేను ఈ ఊరికి వచ్చినాను బెంగళూరుని. ఇంకా మధ్య తర్వాత నైట్ నాకు సిఏ గారు ఫోన్ చేసి నైట్ 12 గంటలకే ఏమే విషయం ఉండే నాకు ఫోన్ చేయండి, సహకరిస్తాము, అంత మంచిదే అవుతుంది, మీరు ఏదన్నా ఊర్లో మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోండి, మంచిదే అవుతుంది అని చెప్పినారు. ఆ ఒక్క మాట విని నాకు బాధ తట్టుకొని కాలేదు, చాలా బాధ అయింది. ఈరోజు ఈ గుడికాడ అందరూ చూస్తున్నారు. ఇలాంటి విషయం ప్రపంచంలో నేను ఎప్పుడు వినలేదు, మీరు ఎక్కడ వినుండ్రు కూడా. దీనికి సరైన న్యాయం కల్పిస్తాను. సిఏ గారి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము, ఆయన మనకి న్యాయం కల్పిస్తాడని ఒక నమ్మకం ఉంది. తర్వాత గ్రామస్తులకంతా చాలా దుఃఖంలో ఉన్నారు, వాళ్ళకంతా కూడా ఒక శక్తి దేవుడు ఇయ్యాల, అందరూ న్యాయం చేయాలని ఈ ఊరు ప్రజలు అక్కలో పక్కలో ఉండే అందరూ జనాలు అంతా చేరి దీని గురించి మనము ఒకటిగా ఏదన్నా ఒక మంచి ఇది చేయాలా. ఈ రోజు ఈ ఊర్లో అయింది, రేపు ఇంకొక ఊర్లో అవుతుంది. మొన్న తెలంగాణలో అమ్మవారి గుడి ఒక డెమోలిషన్ చేసిన దానికి ఎంత పెద్ద ధర్నాలంతా నడిచింది. మొన్న బెంగళూరులో ఒక చిన్న విగ్రహం బొమ్మ రోడ్లో పెట్టి పూజ చేస్తారు. మైసూరులో ఆ ఒక బొమ్మ కనిపించలేదనేసి ఎంత పెద్ద ఇష్యూ అయింది అది. అలాంటి వాళ్ళంతా జనాలంతా ఉన్నారు. ఇక్కడ మనకి జనాలు ఇంకా ఎక్కువ వచ్చి దీని గురించి చర్చ చేసి ఇది మంచి చేయాలనేసి న్యాయం చేయాలని కోరుతున్నాం. జై సాయిరాం. ఈ గ్రామంలో మేము చిన్నప్పుడు అంటే యానాదులు మేము భజనాయుళ్ళు ఏకంగా తల్లి బిడ్డల మాదిరిగా బతికి మేము ఉంటుంది. కానీ పెద్దోళ్ళంతా చనిపోయినారు. చిన్న గ్రామం, బీద గ్రామం. ఈ గ్రామంలో అందరూ మంచివాళ్ళే. ఈ గ్రామంలో ఏమి గుడి పూజ ఏమి మంచి చెడ్డ లేదు. నేను తయారైనకే నా కొడుకు చెప్పి బీద నేను కట్టిస్తానని ఏదో విషయంలో నేను చెప్పినాను. వాళ్ళు కట్టిపోతే నువ్వు కట్టిస్తావా అన్నాను, నేను కట్టిస్తాను అన్నాను, ఒప్పుకున్నాను. వీళ్ళు అనేటప్పుడు వాళ్ళు పని చేయలేదు. నేను నా కొడుకు నాగరాజ బెంగళూరు నుంచి వస్తే నాయన వాళ్ళకు మాట గుడి కట్టిస్తానని చెప్పినాను. ఈ దినం ఎట్లా అని ఇదే గుడి స్థలంలో మాట్లాడితే నాయన వాళ్ళకు మాట ఇచ్చింటే నీకు నేను మాట ఇస్తా ఉన్నాను, నువ్వు ముందుండి వాళ్ళు తీసుకొని ఏడ గుడి నిర్మాణం చేస్తావు వాడు చేసి గుడి కట్టిస్తానని నాకు మాట చెప్పి నా కొడుకు కట్టిన అక్షాల పడి ఆ కర్ణాటక నుంచి వచ్చి ఆ బెంగళూరు నుంచి మేస్తులు తోడుకొచ్చి ఏమో బాధపడి ఆడింటే మేస్తులు ఆడింటే వైభవంగా ఈడ గుడి కట్టించి వాళ్ళ మాటని నిలబెట్టుకొని గుడి కట్టించి పూజలు చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి బేగాలు ఇచ్చి ఎండికంతా మీరు చూసుకోండి అయినా లక్షణకు పూజలు చేసుకోండి అని చెప్పి చేసుకుంటూనే ఉన్నారు. నిన్న జరిగింది ఏమంటే వినాయక పండుగ మొక్కి వినాయక పండుగ పోతే వాడు పిల్లోడు వచ్చి దాని కాళ్ళతో తన్ని తోసి బోళతో వేసినాడు. తోస్తే అది కింద పడిపోయినాక ఒక నారాయణ అనే వ్యక్తి ఆ గుడి పూజ చేస్తూ ఉన్నాడు, అతన్ని చేయి కురికేసినాడు. ఇప్పుడు ఉన్నాడు. ఈ అన్యాయం అంతా జరిగింది ఈ ప్రపంచంలో. నాకు 95 ఏళ్ళు వయసు. ఈ వయసులో నేను ఎక్కడా ఈ చరిత్ర వినలేదు. దేవుడిని 2 కాళ్ళతో తన్ని బోళ తోసినాడంటే వాడు ఎంత గట్టికుడు, ఎంత సామర్థ్యుడు అనేది మాకు రేయింపోలు నిద్ర లేకుండా పూర్వంగా ఉంది. నా బిడ్డ అన్నింటి వచ్చి తలుస్తూ ఉండవు. దీన్ని న్యాయం కల్పించి నేను దయచేసి మమ్మల్ని ఆదరించి కాపాడేది, ఊరిని బాగు చేసి ఊరు బాగుపడాలని చేసినాం. ఊరి అన్యాయం చేసినాడు, దీన్ని మీరు న్యాయం చేయండి అని కోరి గుర్తున్నాను.